అంటే మీరు జనసేనలో ఉన్నప్పుడు అగ్రెసివ్గా తిరుగుతున్నప్పుడు వైఎస్ జగన్ కానీ రాజశేఖర రెడ్డి గారిని బాగా తిట్టేవారు, విమర్శించేవారు. విమర్శించండి సార్, ఎవరిని తిట్టను, ఇప్పుడు తిట్టను అప్పుడు తిట్టను, గట్టిగానే అటాక్ చేసేవారు. ఇప్పుడు వాళ్ళ గురించి ఒక్కొక్కటిగా మీకు నిజాలు తెలుస్తుంది. అవును సార్. ఇప్పుడు ఏమనిపిస్తుంది అప్పుడు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల? సార్, ముద్రగడ గారి గురించి ఏమో ఆయన కాపులకు ఎంట్రీ లేదని బయట బోర్డు పెట్టారని ప్రాపకండ చేసినారు సార్. ఆయన చేసిందే కాపు రిజర్వేషన్ ఉద్యమం అయితే కాపులకు ఎంట్రీ లేదని బోర్డు ఎలా పెడతారు అంటే చంద్రబాబు గారు చేసిన ప్రాపకండ. తర్వాత 7 కొండలు కాదు 2 కొండలు అంటూ హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా అదొక ప్రాపకండ చేసినారు. ఆయన ఆ గవర్నమెంట్లో కూడా ప్రూవ్ చేసుకోవాలి, ఈ గవర్నమెంట్లో ఎవిడెంట్రీతో ప్రూవ్ చేసినట్టు. అంటే అవన్నీ మా మనసులో పడిపోయినాయి. వీటన్నిటికంటే మించి రంగా గారి చావుకి రాజశేఖర రెడ్డి గారి కడప నుంచి వచ్చిన బాంబులు, ఆ బాంబులు ఆయనకి తెలియకుండా రాదు అంటూ మా మెడలో అంటే డోలు పెట్టి మోగించినట్టుగా మాకంతా ప్రాపగండ చేసేసినారు. అది కూడా నమ్మారా మీరు? అది కూడా నమ్మి నాకు అప్పటికి డౌట్ వచ్చింది సార్, వాళ్ళు సప్లై చేసినారే అనుకో, మీరు సెక్యూరిటీ ఇవ్వచ్చు కదా, హోమ్ మినిస్టర్గా కోడెల సుప్రసాద్ గారు సెక్యూరిటీ ఇవ్వచ్చు కదా అని అడిగేదాన్ని. ఏం చేస్తాం రజనీ గారు, బాంబులు అక్కడి నుంచే వచ్చినాయి, రాజశేఖర రెడ్డి గారు ఊరి నుంచే వచ్చినా, ఆయనకి తెలియకుండా ఏ బాంబులు రావు, ఆయనకి తెలుసు వీళ్ళని చంపేస్తారు అది ఇదని అలా కూడా ప్రాపగండ చేసినారు. ఎందుకంటే నాకు రంగా గారు అంటే ఇష్టం కాబట్టి. రంగా గారు మాకు ఒక లీడర్, ఆయన ఫాలోవర్ అంతే, ఇంకా మిగతా వాళ్ళు ఎవరిని మేము లీడర్గా అనుకోం. అలా కూడా ప్రాపగండ చేసేసినారు. కడప నుంచి వచ్చిన బాంబులు, మీరు చెప్పండి రజనీ గారు, కడప నుంచి వచ్చిన బాంబులు రాజశేఖర రెడ్డి గారు తెలియకుండా వస్తుందా? అయ్యానా బాంబులు వ్యాపారమా? ఆయనకి తెలియకుండా రావడానికి కడపలో అందరిది కుటీర పరిశ్రమలాగా ఉందనుకోండి, ఎవరెక్కడి నుంచి సప్లై అవుతుంది ఎవడు తెలిసిద్ది? అంటే అంత ట్రాప్లో పడేస్తారు సార్. టీడీపీ తలుచుకుంటే చిరంజీవి గారు లాంటి వాళ్ళని టికెట్లు అమ్ముకున్నానని బురద జల్లి రాళ్ళేసి కోడిగుడ్లేసి అసలు ఆయన పార్టీ కూడా క్లోజ్ చేసుకునే పరిస్థితికి తీసుకెళ్ళిన టీడీపీ మా లాంటి వాళ్ళని ఏం చేస్తుంది సార్? కులద్రోహిగా చిత్రీకరించారు ముద్రగడ పద్మనాభం గారిని. కులం కోసం పాటుపడినాడు ఆయన ఒక్కడే సార్, ఏ ఒక్కరూ పాటుపడింది కాదు. కులద్రోహిగా ఆయన టికెట్లు అమ్ముకున్నాడని ఈయన ఏది కడప నుంచి బాంబులు సప్లై చేసినారు, వీళ్ళ బాంబులతో ఆయన చనిపోయాడు, ఈయన వల్లే చేశారు అంటూ ప్రాపకండ మాలాంటి వాళ్ళకి 7 కొండలని 2 కొండలు ఇలా అంతా మాకు మైండ్లో ఒక గుజ్జు పెట్టినట్టు పెట్టేసి మీడియాని మమ్మల్ని డైవర్ట్ చేసేవాళ్ళు సార్. ఈ నిజాలు బయటకు రావాలంటే నిన్న మొన్న జగన్ గారు 7 కొండలు 2 కొండలు అని ఎలా రూపించారు, బాంబులు మాకు సంబంధం లేదా, అక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళు ప్రాపకండే. సో ఇవన్నీ కూడా ఎవిడెంటరీగా ఎప్పుడైతే వచ్చినాయో యువతకి ఏది తప్పు ఏది ఒప్పు అనేది తెలుస్తుంది సార్. మాలాగా ఇంకా చాలామంది కూడా మారుతుంటారు, కానీ గతంలో కూడా ఎప్పుడు బూతులు అయితే తిట్టను కానీ విమర్శలు అయితే చేసి ఉండేదాన్ని. అటాక్ చేసినారు సార్. ఇప్పుడు ఏమనిపిస్తుంది? అప్పుడు ఇలా విమర్శించేదాన్ని కదా అని అనిపిస్తే గుర్తొస్తాయి. అలా అనిపించదు, కానీ అప్పట్లో కూడా నేను అంత పెద్దగా ఏమి తిట్టలేదే. అవన్నీ ఎన్ని తిట్టినా పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైన ఇష్టం సార్, విపరీతమైన ఇష్టం. ఇప్పటికీ ఆ ఇష్టం ఉందా సార్? కులాభిమానం అనేది ఉంటుందేమో, కానీ ఇప్పుడు ఇంత దారుణంగా మోసం చేస్తాడా అనేటటువంటి మైండ్లో ఎంత ఉందంటే ఆయనకి ఎదిరించి మాట్లాడాలంటే ఎవరు ధైర్యం చేయలేరు సార్. తిడితే తిట్టారు, ఏమైనా అనుకొని తప్పుని తప్పు అనాల్సిందే, ఆయన తప్పుని కూడా ఆయనకి ఎత్తి చూపిస్తాం, ఆయన వేయమన్న ప్రశ్నలు ఆయన్నే వేస్తాం అంటూ ఆ ధోరణి వచ్చేసింది సార్. ఇష్టం లేకపోగా ఒక రకమైన కోపం వచ్చేస్తుంది, ఇంత మోసం ఇంత దగా అని అనిపించేస్తుంది. సో ఇష్టం పోతే వచ్చేటటువంటి నెక్స్ట్ పర్యవసానం ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇదిగో మా తిరుగుబాటులాగా ఉంటుంది సార్. అప్పుడు కేవలం జగన్ గారిని విమర్శించిన, ఆ ప్రభుత్వాన్ని విమర్శించిన కేవలం మా కులపోడు పవన్ కళ్యాణ్, లేకపోతే బిడ్డల డిపాజిట్లు అమ్ముకొని వచ్చాడు, మమ్మల్ని నమ్ముకొని వచ్చాడు, కులం నిండగా అండగా నిలబడాలి, కులంలో మనల్ని అడిగాడు, కులాభిమానంతో ముందుకు వచ్చామే. కానీ జగన్ గారిని తిట్టడానికి వేరే కారణాలు ఏమీ లేవు సార్, వేరే కారణాలు. పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం, వాళ్ళు ఎవరైనా అన్నారనుకోండి, ఫర్ సపోజ్ జోగి రమేష్ గారు ఎవరైనా అన్నారనుకోండి, కోపం వచ్చి మేము జగన్ గారిని తిట్టేస్తుంటాం. సో ఓవరాల్గా ఇక్కడ కాపు జాతి మొత్తాన్ని పవన్ కళ్యాణ్ మోసం చేశారంటే ఏం చెప్తారు సార్? అది పోను అంటే ఇప్పుడు నాకు తెలిసిందేమో, కొంతమంది తెలిసిన వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారేమో, ఎవరి దాకా వస్తే తప్ప వాళ్ళకి తెలియని పరిస్థితి. ఏది యథార్థం ఏది నిజము అంటే ఈరోజు కమ్యూనిటీ, మీరు నా పేరు చెప్పొద్దు, నా కులం, ఈ కులం దరిద్రం వదిలించుకోండి, మీరు ఈ రాష్ట్రానికి పట్టిన కులం దరిద్రం వదలాలి, నాకు కులాన్ని ముద్రేస్తారేంటి, నేను చెప్పానా ఏదో కులంలో పుట్టాలి కాబట్టి పుట్టాను అనే మాటలు వింటుంటే మాకేమీ చేయకపోయినా పర్లా, కులాన్ని ఇలా నిందిస్తాడేంటి? మరి అదే వ్యక్తి కులభావం తెచ్చుకోవాలని చెప్పి అన్నారు కదా సార్. ఆయన డైలాగులు మీరు చెప్పక్కర్లా, నాడు నేడు అంటూ మీడియాలో వస్తుంటే మాకే సిగ్గు అనిపిస్తుంది. సో కులాన్ని ఇలా నిందిస్తాడేంటి, 10 మందిలో అవమానపరుస్తాడేంటి అంటూ బాధ కలుగుతుంది సార్. ఆయన కులద్రోహ, కులానికి ఏమైనా ఎవరు చేయక్కర్లేదు సార్. రంగా గారు చేశారా? అక్కర్లా.
మా కులపోడని చెప్పుకోవడానికి కూడా మాకు అర్హత లేదు, అధికారం లేదని మమ్మల్ని పక్కన పడేస్తుంది. అది ఒక బాధగా ఉంది. కానీ ఆయన కులద్రోహ, కులానికి ఏం చేసినాడా అంటే మేము చెప్పలేము సార్. ఎనీవే, వైసీపీ వాళ్ళు ఎప్పుడు అంటుంటారు మీ కులానికి ఏం చేసినాడు, వైసీపీ వాళ్ళు కాపులకి ఏం చేసినారు అనేవాళ్ళు. మాకేమీ చేయకపోయినా పర్లా కుల దరిద్రం వదిలించుకోండి, రాష్ట్రానికి పుట్టిన కుల దరిద్రం వదలాలని, ఏదో పుట్టాలి కాబట్టి ఆ కులంలో పుట్టానని కానీ, నేను కాపుల కోసం పార్టీ పెట్టానని కానీ ఈ మాటలన్నీ మాట్లాడుతుంటే చాలా బాధగా అనిపిస్తుంది సార్. సో ఎనీవే, ఎవరి దాకా వస్తేనే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి మాకు అనిపించింది. ఓవరాల్గా గతంతో పోలిస్తే అంటే 2024 ఎన్నికలకు ముందున్న వాతావరణంతో పోలిస్తే ఇప్పటికీ కాపుల్లో మారిందా వైఖరి అంటే ఏం చెప్తారు సార్? కడుపులో భయంకరమైన బాధ ఉంది సార్, ఎవరికి చెప్పుకోలేని బాధ. కడుపు చించుకుంటే కాలు మీద పడుతుందని. ఫర్ సపోజ్ దాసరి రాము గారు ఉన్నారనుకోండి, నేను ఎప్పుడన్నా వెళ్ళి కూర్చుని అన్న ఇలా నన్ను తిడుతున్నారన్న, అలా అన్న ఇలా వస్తుందన్న ఇలా అంటే ఆయన నేనని కాదు సార్, వెళ్ళిన ప్రతి ఒక్కరిని అడగండి, బండ బూతులు తిడతారు పవన్ కళ్యాణ్ గారిని. ఆయన చేస్తున్న పనులు, ఆయన చేస్తున్న వేషాలు, ఇదేంటి అన్నీ అడుగుతారు. కానీ బయటకు వచ్చి చంద్రబాబు గారిని తిడతారు. అదే ఆశ్చర్యం ఏంటి అనుకుంటే, మనోడిని మనం ఏం తిట్టుకుంటామమ్మా, అంటే బయటకు కోపం ఉన్న మనసు ఒప్పుకోదు, మనోడిని మనం ఏం తిట్టుకుంటాం, ఇది అతని ఒరిజినాలిటీ అని అవతారం అనుకోవడమే, దూరంగా ఉండడమే. తిట్టుకుని ఎందుకు అల్లరవుతామా? ఇప్పుడు చూడు ఎంత చులకనైపోయాం కాపులు. ఈరోజుకి పార్టీలోంచి బయటికి వెళ్ళిపోయిన తోట చంద్రశేఖర్ గారు కానీ, జేడి లక్ష్మీనారాయణ గారు కానీ, ఈయన చెప్తున్న ప్రతి పేరు ఏ కారణాల వల్ల వెళ్ళిపోయారో వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. కానీ ఈ రోజుకి కులం ఆయనకి ఇచ్చే విలువ ఎలా ఉంటుందంటే, ఈ రోజుకి నేను ఆయన తిట్టను, ఏ రోజు కూడా తిట్టను. జేడీ గారు తిట్టరు, తోట చంద్రశేఖర్ గారు తిట్టరు, దాసరి రాము గారు తిట్టరు, కన్నా రజని తిట్టరు. ఎందుకంటే ఆ కులం నువ్వెంత ఇసిరి పక్కన పడేసినా ఏమోలే పోనీలే అని ఒక జాలి అనుకుంటారా, ఇంకో కోణం అనుకుంటారా ఉంటుంది. కానీ మళ్ళీ నమ్మే పరిస్థితి అయితే లేదు. నమ్మరు, అమ్మో నమ్మే పరిస్థితి లేదు. కానీ తిట్టాలంటే మనోడిని మనం ఏం తిట్టుకుంటాంలే. కానీ అతన్ని అందుకే చెప్తాను, ముద్రగడ పద్మనాభం గారు చెప్తారు, సినిమా వాడండి, నాటకాలు వేసుకునే వాళ్ళు సినిమా వాళ్ళు ఎలా ఉంటారు, సినిమా వాళ్ళు అలాగే ఉంటారు అని మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఓహో ఇలా ఉంటారా, భీమ్లా నాయకు, గబ్బర్ సింగ్ లాగా కాలు వేలుకు వేలు, చేతిలో గీతలు, ఈ మాటలు రెచ్చగొట్టే ధోరణి, ఆయన 4 మాటలు వైసీపీని అనడం, మాతో 100 మాటలు వైసీపీ వాళ్ళని అనిపించడం. నిన్నటి రోజు చూడండి, మాటా మంది పెట్టి ఆయన ఎవరు, పంత నానాజీ గారు, ఇక్కడికి వచ్చిన నా కొడక పోటీ చేయి బాగా చెప్తాంటాడు. అలా నా కొడక ఈ నా కొడక రాలా అని నువ్వెలా మాట్లాడావంటే వాళ్ళ అధినాయకుడు 100 సార్లు మాట్లాడాడు. నా కొడకల్లారా ఈ నా కొడకల్లారా అని మాట్లాడి ఆఖరికి మీకు తెలుసో లేదో కూటమి ప్రచారంలో ఏం వాడతారో తెలుసా? వైసీపీ నా కొడకల్లారా, సన్నాసులారా, ఎదవల్లారా, డీజే ఈ సౌండే సార్ ప్రచారానికి. మాకేమనిపించింది అంటే, ఎందుకు ఇతన్ని ఒక ఐటెం పాటలాగా వాడేస్తున్నారేంటి, ఈ బూతులు ప్రచారం చేయించడం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు గొప్పగా మాట్లాడిన సిద్ధాంతాలు ఏమైనా ప్రచారం చేయాలి, కానీ ఈ బూతులు ఏంటి మాకు అర్థమయ్యేది కాదు సార్. సో మాకు తెలిసినంత వరకు కాపులు ఆయన తిడతారో తిట్టరో తెలియదు, కానీ నమ్మకాన్ని అయితే ఒక 80% కోల్పోయారు సార్. ఇప్పుడు ఒకవేళ మళ్ళీ ఆయన తెరపైకి వచ్చి మళ్ళీ ఏమైనా అగ్రెసివ్గా ఆయన తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తే, ఏదో ఎన్నికల ముందు కావచ్చు, ఇప్పుడైతే చేసే పరిస్థితి ఉండదులేండి, ఇప్పుడు అవసరం లేదు కదా, చేస్తే మళ్ళీ ఆయన మాటల్ని మళ్ళీ నమ్మే పరిస్థితి ఉంటుందా సార్? కులం చాలా చైతన్యవంతమైన కులం సార్. లేక చిరంజీవి గారి తర్వాత ఒకడు వచ్చాడు, కష్టమో నిష్ఠూరమో నిలబడాలనుకుంటున్నాడు, మంచోడో చెడ్డోడో చంద్రబాబు పక్కన నిలబడ్డాడు. ఇవాళ కాకపోతే రేపైనా ఎదుగుతాడు, సీఎం దాకా వెళ్తాడు, ఇవన్నీ అనుకొని ఆయన నమ్మారు. ఈరోజు ఆయన నన్ను సీఎం చేస్తున్నాడు చంద్రబాబు మీరు నమ్మండి అన్నా కూడా జనాలు ఆయన వైపు తిరిగే పరిస్థితి లేదు సార్. అంటే ఓటింగ్ కోసమే చేస్తున్నాడు, మళ్ళీ మమ్మల్ని రెండోసారి మోసం చేస్తాడు, మేము మోసపోం, చాలు నువ్వు వెళ్ళి OG2 సినిమా తీసుకుంటానన్నావుగా చేసుకోపో. ఈ రాజకీయాల్లో ఈ మేకవన్న పులులు ఇవాళ ఉంటాయి, రేపు ఉంటాయి. వర్షం పడితే అది మేకనా పులినా అనేది వర్షం తర్వాత బయటకు వచ్చేస్తుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో కులం నమ్మే పరిస్థితి అయితే లేదని నేనైతే నమ్ముతున్నాను సార్. వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఆయన అంటే ఒక గౌరవం ఉంటుంది, ఆ గౌరవాన్ని కాపాడుకోవాలి, నిలబెట్టుకోవాలి. కానీ ఏదేమైనా సరే బూతులు కానీ తిట్టం, ఆయన చేసే పనులని కావాలంటే విమర్శిస్తాం, అంతేగాని కులం ఆయనకి ఇచ్చిన విలువ నేను తిట్టదలుచుకోవాలి. ఎందుకంటే నువ్వు కూడా మా రక్తమే, కానీ నిన్ను నమ్ము అనే పరిస్థితులు అయితే కొంతమంది పెద్దలు
కాపు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు నేనే కానీ ఇంకొకరు కానీ అందరూ అనుకున్నాం సార్, ఒక మాట అనుకున్నాం, తిడితే ఏమొచ్చిద్దమ్మా మనకి మనమే అల్లరవుతాం, ఇది అతను అసలు రంగం తెలుసుకుని మన జాగ్రత్తలో మనం ఉండి రెండోసారి నమ్మకూడదు అంతే కదా అనే ఒక నాందికైతే వచ్చేసినాం సార్. మీకు నచ్చిన ముఖ్యమంత్రులు ఎవరంటే ఏం చెప్తారు? నాకు నచ్చిన ముఖ్యమంత్రిలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు సార్. రైట్. తర్వాత బూర్గుల రామకృష్ణర్, ఏదైతే మన తెలంగాణలో ఒక పెద్ద సాయుధ దళమే చేసినారు. తర్వాత ఇనానమస్గా చెప్పాలి అంటే ఎన్టీ రామారావు గారు మహిళలకి ఆస్తి హక్కు చట్టం తీసుకొచ్చినారు, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తీసుకొచ్చారు, మహిళలకి పెద్ద ప్రయారిటీ వేసినారు. దాని తర్వాత వన్ అండ్ ఓన్లీ అని చెప్పాలంటే మళ్ళీ జగన్ గారు, రాజశేఖర్ గారనే చెప్పాలి, రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే వైద్య ఆరోగ్యశ్రీ కానీ విద్యలో మార్పులు కానీ 1 by 1 చెప్పాలి అని వస్తే ఒక సిస్టమేటిక్గా ఉంటుంది సార్. ప్రధాన ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి అంటే రాజశేఖర రెడ్డి గారు సార్. ఎందుకంటే ఆరోగ్యం అంటే ప్రాణం పోతుంటే ఒక మనిషి కుటుంబంలో ఒక మనిషిని కోల్పోతే ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో ఆరోగ్యం విలువ నాకు తెలుసు. కాబట్టి భగవంతుడు మంచి డాక్టర్ని, ఫ్రీగా మెడిసిన్ని, ట్రీట్మెంట్ని ఇస్తే బాగుండని నేను కోరుకున్నాను. కాబట్టి నాలాగే ఎంతోమందికి ఆరోగ్యశ్రీ ద్వారా ఆయన సేవలు అందించి మనిషి లేకపోయినా బ్రతికున్నట్టే ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆయన అనిపించుకుంటారు సార్. అదే రకంగా విద్యలో సంస్కరణలు తీసుకొచ్చి విద్య ఆయుధం, మీ కుటుంబంలో ఒక్క చదువుకున్నవాడు ఉంటే ఆ కుటుంబం వెలుగుతుంది, ఒక్క చదువుకున్నవాడు ఉంటే ఆ కుటుంబ పరిస్థితులు మొత్తం మారిపోతాయి అని గొప్పగా చెప్పిన వ్యక్తి జగన్ రెడ్డి గారు సార్. ఆ వీడియో బహుశా మీరు విన్నారు కదా. ఒక కుటుంబం చదివితే ఒక కలెక్టర్, ఆ కుటుంబంలో ఒక వ్యక్తి కలెక్టర్ అయితే, ఆ కుటుంబంలో ఒక వ్యక్తి డాక్టర్ అయితే ఆ కుటుంబ పరిస్థితి మొత్తం మార్చగలగడు ఒక చదువు అన్నాడు. నిన్నటి రోజు ఎంపీ భరత్ చూస్తే రామకృష్ణ బీచ్లో బీర్లు ఓపెన్ చేయాలి, బార్లు ఓపెన్ చేయాలి అంటున్నారు. అంటే ఒక వ్యాపారస్తుడికి ఎంపీ టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది? అదే జేడి లక్ష్మీనారాయణ గారికి ఇస్తే రామకృష్ణ బీచ్లో వివేకానందుడు పుస్తకాలు పెట్టాలి, ఆధ్యాత్మిక స్పిరిచువల్గా యోగాలు పెట్టాలని అనిపించింది. అంటే ఏ వ్యక్తి ధోరణి ఆ వ్యక్తి ఉంటుంది సార్. కానీ విద్య, పేదలకు విద్యను అందిస్తూ పేదలకు ఆరోగ్యాన్ని అందిస్తున్న ఆ కుటుంబానికి రాష్ట్రం మొత్తం రుణపడి ఉంటుంది. 2029 ఎలక్షన్స్కి పరిస్థితి ఎలా ఉండబోతుంది అని ఒకటి చెప్పండి, రిజల్ట్ ఎలా ఉండబోతుంది అదొకటి. నెక్స్ట్ మీ పొలిటికల్ కెరీర్ ఎలా ఉండబోతుంది? ఇది రెండు క్వశ్చన్స్, రెండు డిఫరెంట్ ఆన్సర్స్. సార్ 2029కి రాజశేఖర్ రెడ్డి గారి కొడుక్కా కాకుండా రాజారెడ్డి మనవడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుంది? ఎలక్షన్ బూత్ దగ్గర కర్ర పట్టుకొని నుంచుంటే ఎలా ఉంటుంది? దొంగ ఓట్లు వేసేవాళ్ళు లేకపోతే గ్యాంబ్లింగ్లు చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఈసారి రాష్ట్ర ప్రజలకి మాటిస్తున్నా 2029కి గెలిచి చూపిస్తా అంటూ జగన్ రెడ్డి గారి వాయిస్ అండి. అదే మాదిరిగా ఇకపోతే కన్నా రజని పొలిటికల్ కెరియర్, నేను ఎప్పుడూ ఒకటే అనుకున్నాను. ఇందాక ముద్రగడ గారిని కలిశాక ఒక్కటే నిర్ణయించుకున్నాను సార్, అలాగా ఉండడానికి ప్రయత్నిద్దాం, ఎప్పుడు అక్కడ ఉండాలి, ఎవరిని దేహి అని అడగకూడదు. నాకు అవకాశం వస్తే ఎలా ఉంటుందో తెలియదు, కానీ నేను మాత్రం అవకాశం అడగను. నేను మాత్రం చచ్చే చివరి వరకు ముద్రగడ పద్మనాభం గారి లాగా ఇది నాకు కావాలి, ఇది నాకు ఇవ్వండి అని అడిగే స్థాయికి రాకూడదు. భగవంతుడా, ఆస్తులు లేకపోయినా పర్లేదు, అప్పులు ఉండకూడదు, దేహి అని ఒకరి దగ్గర ప్రార్థించకూడదు అంటూ నేను అనుకున్నాను సార్. సో భగవంతుడు నాకు అవకాశం ఇస్తే దాన్ని తీసుకుంటాను, కానీ నేను మాత్రం రాజకీయ మనుగడ కోసమో రాజకీయ పదవుల కోసమో ఎటువంటి వెంపర్లాడను. రాష్ట్ర ప్రజలకి నేను ఎంత విద్యావంతురాల్లో, నా సబ్జెక్ట్ ఎలా ఉంటుందో, నా మాట తీరు, నా నైపుణ్యత వాళ్ళకి తెలుసు. కాబట్టి ప్రజల్లో గుర్తింపు ఉంటుంది సార్. మనం ఎప్పుడు అధినాయకుడిని ఇంప్రెస్ చేయవాళ్ళ, ప్రజలకు మనం దగ్గర అయితే అదే నాయకత్వ లక్షణాలు. రాజకీయ నాయకుడిగా మారడానికి చాలా కోణాలు ఉంటాయి, కానీ నాయకుడిగా మారే కోణంలో నేను సక్సెస్ అయ్యానని నేనైతే నమ్ముకుంటున్నాను సార్. ఎందుకంటే ప్రజల మనసును గెలుచుకోగలిగినాను. అప్పుడైనా ఇప్పుడైనా రజనీ ప్రశ్నించేది కరెక్ట్ వేలో ప్రశ్నించేది, బూతులు లేకుండా మాట్లాడేది. గతంలో ఎప్పుడో ఒకటో రెండో బూతులు కూడా కాదు సార్, అది కూడా ఆయన మీద అపరిమితమైన ప్రేమతో గట్టిగా మాట్లాడడమే కానీ ఎక్కడ బూతులు ఉంది, అది కూడా ఒకే ఒక్క పదం సార్, మా కాపోళ్ళకి దులెక్కువ అనే ఒక్క పదం నా జీవితంలో ఆ ఒక్క తప్పుని 10 సార్లు ఎత్తి చూపించినా నాకు ఒక రకమైన గిల్టీ ఫీలింగ్ ఉన్నా సరే, అబ్బబ్బా ఆ రోజు అలా మాట్లాడా, ఇంక జీవితంలో అలా మాట్లాడకూడదు. పర్లేదు సార్, తప్పు చేసినా పర్లేదు, ఆ తప్పులు దిద్దుకుంటే చాలు కదా. పొరపాటున ఆయన మీద ఉండే ప్రేమతో ఆయన్ని జోగి రమేష్ గారు మాట్లాడారని, జోగి రమేష్ గారు తిట్టింది పవన్ కళ్యాణ్,
చిత్తకార్తె కుక్క అనేది పవన్ కళ్యాణ్, సంవత్సరానికి దాన్ని కార్లు మార్చినట్టు మారుస్తోంది పవన్ కళ్యాణ్. అసలు పవన్ కళ్యాణ్ అంటే కాపులు అన్నట్టుగా నేనెందుకు ఫీల్ అయ్యానో నాకు అర్థం కాల. అప్పుడు నేను పార్టీలోనూ లేను, ఆయన నన్ను పిలవలేదు, ఆయన నాకు పదవి ఇవ్వలేదు, నేను ఎక్కడో టీడీపీ పార్టీ ఆఫీస్లో ఉన్నా, అమరావతి ఉద్యమంలో ఉన్నా. ఈయన అంటే నాకెందుకు దూల? కాపులకు కాదు దూల, నాకు నోటి దూల. నాకు అప్పుడు అర్థమైంది, మా కాపు వాళ్ళకి దూల ఎక్కువ, మీలాగా అలా చేయరు. మా వాళ్ళు చక్కగా అన్ని కులాల ఆడపిడ్డల్ని పెళ్లి చేసుకుంటారు, మా వాళ్ళు ఎవరి చుట్టూ కుక్కలు పడినట్టు పడరు, మా వాళ్ళ చుట్టే అందరూ అని ఆ తొక్కలో పదం వాడాను సార్. నా జీవితంలో నేను చేసిన తప్పు ఏంటంటే ఆయన పెట్టినటువంటి కులభావం తెచ్చుకోండి, మీ వెనుక బట్టల నుంచి ఒకటి ముందుకు రావాలండి, మీ ఓడిని నేను 10 సార్లు అంటే మా ఓడిని అంటావా? అవునంట. అసలు జోగి రమేష్ గారు అనేది పవన్ కళ్యాణ్ అయితే టీడీపీ వాళ్ళు ఏం ప్రాపగాండా చేస్తారంటే, మేడం మీ ఓడిని చూసారా, మీ ఓడిని ఏమన్నారు చూసారా, ఏమన్నారు కుక్క అంట మేడం అన్నాడు. సరే మా ఓడి అంటే పవన్ కళ్యాణ్, మేడం మీ ఓళ్ళు అంట అందరూ ఆడవాళ్ళ చుట్టూ కుక్కలు పడినట్టు పడతారంట అన్నాడు. మీ ఓడు కాస్త మీ ఓళ్ళు అయింది. ఆఖరికి చూసారా మేడం మీ కాపు వాళ్ళు ఏమన్నారు, ఊరు వాడు తిట్టింది జోగి రమేష్ గారు తిట్టింది పవన్ కళ్యాణ్ కదా, మా వాళ్ళకేం సంబంధం కాపు వాళ్ళకేం సంబంధం నాకు అర్థం కాల. కానీ ట్రాప్లో పడిపోయా. మా వాళ్ళని అంటావా, మా వాళ్ళకి ఏం పని, మా వాళ్ళ చుట్టే అన్ని కులాల ఆడపిల్లలు పడతారు, మేమేం కుక్కల్లా పడము అన్నట్టుగా వాడిన పదం అది. ఈ రోజుకి 110 సార్లు క్షమాపణ చెప్పుకుంటా. అవతల వాళ్ళు రెచ్చగొడితే మనం రెచ్చిపోకూడదు అనింది ఆయనకు కాదు దూల, ఆయనకు కాదు దూల, నాకు నోటి దూల అని నాకు నేనే ఆ తప్పుని 10 సార్లు ఎగతాళి చేసి ఎంతమంది చెప్పినా ఇలా ఒక మాట స్లిప్ అయ్యన్న. అది కూడా నా కాపు సోదరుల మీద ఉన్నటువంటి ప్రేమ, నా అన్న కొణిదెల పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల నేను మాట్లాడా. ఆ ప్రేమ తగ్గించుకుంటే వ్యక్తి ఆరాధన మానేస్తే వ్యవస్థలో సమస్యల్ని ప్రశ్నిస్తే ఈ భావన కలగదు అని నాకు అనిపించింది సార్. నేను మాట్లాడింది మీడియా ముఖంగా చెప్తున్నా, అది ఒక్కటే తప్పు. ఆ తప్పు కూడా ఆయన మీద ఉండే అభిమానం, కులాభిమానంతో మాట్లాడిందే. కాబట్టి 10 సార్లు మీరు ఎగతాళి చేసినా నేను రెక్టిఫై చేసుకుంటా. అసలు దాంట్లో జోగి రమేష్ గారి భార్యను కూడా తిట్టేసిన ఆ ఫ్లోలో. మా అన్నని భార్యలు అంటావా, నువ్వు నీ భార్య అనుకుంటా మాట్లాడేసిన. జోగి రమేష్ గారు ఫోన్ చేసి ఆయనకు కూడా క్షమాపణ చెప్పా. సరే ఆ రోజు ఆయన మీద ఉండే ప్రేమతో అలా మాట్లాడినా సరే పోనీలేమ్మా, ఆయన పిచ్చితో ఉండే ప్రతి ఒక్కరు అలాగే మాట్లాడతారు, వాళ్ళని మేము తప్పుగా అనుకోము. జగన్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎప్పుడు తప్పుగా అనుకోరట, వాళ్ళని ఒక ట్రాప్లో పడేస్తాడయ్యా, దానివల్ల వాళ్ళు అలా ఉంటారులే, వాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెట్టకండి అని అంటారు. పర్లేదులేమ్మా అని మాట్లాడారు సార్. మనం తప్పు తెలుసో తెలియకో చేస్తే దాన్ని ఒప్పుకొని క్షమాపణ చెప్పడం అంత గొప్ప విషయం ఇంకోటి ఏది ఉండదని నేను భావిస్తున్నాను.